గాల్లో మేడలు కట్టొద్దు అంటారు. కానీ ఇప్పుడు అదే గాల్లో నిజంగా మేడలు కట్టేసే రోజులు వచ్చేసాయి. అదేంటి అనుకుంటున్నారా? నిజమే. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మన శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాల ఆధారంగా ఎక్కడికో దూసుకుపోతున్నాం. ఇప్పుడు గాల్లో కూడా మేడలు కట్టొచ్చు. గాల్లో మేడలు ఎలా ఉంటాయి? భూమి మీద పునాదులు వేసి గట్టిగా కడితేనే కట్టడాలు ఉంటాయి. అలాంటిది ఆకాశ హర్మ్యాలను చూసాం కానీ ఇప్పుడు గాల్లో మేడలు ఎలా కడతాం? ఇది నిజంగానే ఊహకి అందనటువంటి విషయం. కానీ అది సాధ్యమవుతుంది. అతి త్వరలోనే ఇది మనం కళ్ళారా చూడబోతున్నాం. ఒక భవనం భూమిపై ఉండకుండానే అంతరిక్షం నుంచి వేలాడుతుంది అంటే నమ్ముతారా? అదే ఎన్ఎల్ఎంఆర్ టవర్. ఇప్పుడు ఎన్ఎల్ఎంఆర్ టవర్ గురించి చర్చ జరుగుతుంది. భవిష్యత్తులో ఎన్ఎల్ఎంఆర్ టవర్ని అంటే గాలిలో వేలాడే ఒక నగరాన్నే మనం చూడబోతున్నాం. భవిష్యత్తులో ఇది మన జీవన విధానాన్నే మార్చేసే అద్భుత ఆవిష్కరణ అని కూడా అనవచ్చు. న్యూయార్క్ చెందిన క్లౌడ్స్ ఆర్కిటెక్చర్ ఆఫీస్ అనే సంస్థ ప్రతిపాదించిన ఎన్ఎల్ఎంఆర్ టవర్ ఇది. భూమికి పునాది లేకుండా అంతరిక్షంలో 50,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఒక ఆస్టరాయిడ్కి తాళ్లతో వేలాడదీసే టవర్ ఇది. ఈ టవర్ భూమి చుట్టూ 8 ఆకారంలో తిరుగుతుంది. అందుకే దీన్ని ఎన్ఎల్ఎంఆ అని పిలుస్తారు. ఇది ఎలా సాధ్యం? ఇది ఖచ్చితంగా సాధ్యమే అంటున్నారు. ఈ టవర్ని ఒక స్థిరమైన కక్షలో ఉండే గ్రహశకల నుంచి వేలాడదీస్తారు. అది భూమి చుట్టూ తిరుగుతూ ఉండగా టవర్ కూడా భూమిపై ప్రయాణిస్తూ ఉంటుంది. ఇది నిజంగా ఆశ్చర్యం కదా? టవర్ మొత్తం భూమి మీద గిరగిరా తిరుగుతూ ఉంటుంది. అంటే దీనిని బట్టి ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఊహించండి. ఇది ప్రతి 24 గంటల్లో న్యూయార్క్, దుబాయ్, పనామా వంటి నగరాల మీదుగా వెళ్ళిపోతుంది. అంటే ఈ నగరం ఏదైతే ఉందో, ఈ టవర్ నిర్మాణం ఏదైతే ఉందో, ఇది ఒక రకంగా ఒక పెద్ద నగర నిర్మాణంగా చెప్పొచ్చు మాట. ఇది పూర్తిగా ఒక చోట స్టేబుల్గా ఉండదు. ప్రస్తుతం మనం తెలుసుకోవాల్సిన విషయం అది. ఇది మొత్తం అన్ని నగరాల మీద తిరుగుతుంది. 24 గంటలు అది తిరుగుతూనే ఉంటుంది. ఈ ప్రయాణంలో టవర్లోని ప్రజలకి భూమి మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది. చక్కటి ఆనందాన్ని కలిగిస్తుంది. అందులో కాంప్లెక్స్లు ఉంటాయి, జనావాసాలు ఉంటాయి, ఇక అన్నీ అందుబాటులో ఉంటాయి. ఈ టవర్లో ఇళ్ళు, కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, టూరిజం కేంద్రాలు, రీసెర్చ్ ల్యాబ్స్ అన్నీ ఉంటాయి. సమస్త నగరం ఒకే టవర్లో ఉంటుంది. ఒక నగరమే ఆ టవర్లో నింపేస్తారన్నమాట. అయితే మరి విద్యుత్ ఎలా అనుకుంటున్నారా? విద్యుత్ కోసం అంతరిక్ష సోలార్ ప్యానెల్స్ వీటిని వాడబోతున్నారు. నీటి కోసం వర్షపు నీరు, మేఘాల నుండి సేకరణ, లిఫ్ట్ కూడా సాధారణ కేబుల్స్లో కాకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. అయితే ఈ టవర్ నిర్మాణం కోసం సంస్థ దుబాయ్ని ఎంపిక చేసుకుంది. ఎందుకంటే అక్కడ నిర్మాణ వ్యయం తక్కువగా ఉంటుందట. దుబాయ్ ఇప్పటికే బుర్జ్ ఖలీఫా లాంటి భవనాలతో ప్రపంచంలో పేరు సంపాదించింది. అందుకే ఈ ఫ్యూచరిస్టిక్ టవర్ని అక్కడ ప్రారంభించాలని భావిస్తోంది సంస్థ. అయితే ఇంత అద్భుతమైన టవర్ని కేవలం ఆలోచించడం ఒక ఎత్తు, కానీ ఆచరణలోకి తేవాలంటే ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఖచ్చితంగా ఆ సవాల్ని ఎదుర్కొంటేనే ఈ నగరాన్ని అంటే ఈ భవన నిర్మాణాన్ని అంటే ఒక నగరమే కనిపించిపోతుంది. ఆ నగరాన్ని తీర్చిదిద్దాలి అంటే చాలా సవాళ్లు ఎదురవుతాయి. మరి ఆ సవాళ్ళని ఎదుర్కొని ఎలా నిర్మించగలుగుతారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు బలమైన కేబుల్స్ అవసరం. అవి ఎలా తయారవుతాయి? అయితే ఇవి ఆస్టెరాయిడ్ని స్థిరంగా ఎలా ఉంచుతారు? అంత ఎత్తులో రేడియేషన్, వాతావరణ ఒత్తిడిని ఎలా తట్టుకుంటారు? ఇవి టెక్నాలజీకి బలమైన ప్రశ్నలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఒక సైద్ధాంతిక నమూనా, కానీ మనం వెళ్తున్న దిశను ఇది చూపిస్తుంది. భవిష్యత్తులో జనాభా పెరుగుతోందన్నది నిజం. భూమిపై స్థలం తక్కువ అవుతోంది. ఇలాంటి టవర్లు రానున్న రోజుల్లో శాశ్వత నివాస ప్రాంతాలుగా మారే అవకాశాలున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి అయితే మన ఊహలకు అందని ప్రపంచమే మన ఎదుట నిలుస్తుంది అనడానికి ఇదే ఒక గొప్ప ఉదాహరణగా నిలవబోతోంది. అంటే ఇక ఆకాశంలో మేడలు కట్టేయచ్చు, గాలిలో మేడలు వద్దు అనే సామెత నుంచి గాలిలో మేడలు కట్టచ్చు అనేదాకా మన టెక్నాలజీ ముందుకు తీసుకువెళ్తోంది. దీనిలో సవాళ్ళని, వాతావరణ పరిస్థితుల్ని అన్నిటినీ అధిగమించినట్లయితే అది సాధ్యమవుతుంది. అది దుబాయ్ కేంద్రంగా చేయాలని నిర్ణయించుకుంది సంస్థ. మరి ఇది ఎంతవరకు ముందుకు వెళ్ళబోతోంది అనేదైతే చూడాలి. కానీ దీనిలో ప్రయాణం 24 గంటలు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ టవర్ మొత్తం దేశాలని చుట్టేస్తూ ఉంటుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంటుంది. అయితే ఆ టవర్లో నివసించే వారికి కింద కనిపించే భూమి చాలా అద్భుతంగా కనిపిస్తుందట. ఇది మొత్తంగా కొత్త ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతోంది. భవిష్యత్తులో భూమి కొరత అనేది ఏర్పడినప్పుడు ఈ టెక్నాలజీతో గాలిలోనే నగరాల్ని నిర్మించేయచ్చు, ప్రయాణాలు చేసేయచ్చు. ఎక్కడైనా ఏదైనా సాధ్యము అనడానికి టెక్నాలజీ నూతన ఆవిష్కారం కాబోతోంది.
చూద్దాం మరి భవిష్యత్తులో ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో.